రెడ్ హైదరాబాద్లోని జ్యోతిరావు పులే ప్రజాభవన్లో ప్రజావానికి జనం చేరుకుంటున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం జరగనుంది. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వానికి తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం నుంచే తరలి వస్తున్నారు. కొత్త సర్కార్పై నమ్మకంతో ఇక్కడి దాకా వచ్చామని చెబుతున్నారు. హైదరాబాద్లోని జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రజావానికి జనం చేరుకుంటున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం జరగనుంది. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వానికి తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం నుంచే తరలి వస్తున్నారు. కొత్త సర్కార్పై నమ్మకంతో ఇక్కడి దాకా వచ్చామని చెబుతున్నారు. రెడ్ ప్రజాభవన్ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మరి రిపోర్టర్ శ్రవణ్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్, జ్యోతిబా పూలే ప్రజాభవన్ దగ్గర జనం చాలా మంది వస్తున్నారు. ప్రతి మంగళవారం శుక్రవారం జనంకి ఉన్నటువంటి సమస్యలు కి సంబంధించిన వినతులు తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సో ప్రతి మంగళవారము మరియు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు వినతులు స్వీకరిస్తామని చెప్పింది. సో మనం ఒకసారి జనం చూడొచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి జనం ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. మహిళలు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని చాలా దూర ప్రాంతాల నుంచి వాళ్ళ సమస్యలు ప్రజాభవన్లో వినతులుగా ఇస్తే అవి పరిష్కారం అవుతాయనేటువంటి ఆలోచనలో చాలామంది జనం ఉన్నారు, మహిళలు ఉన్నారు. వాళ్ళందరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎప్పుడు వచ్చినారు అండ్ 10 గంటలకు స్టార్ట్ అవుతుందంటే ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చినారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క, ఏం పేరు నీ పేరు? నా పేరు మడవి మహేశ్వరి. ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ మాది. మేము ఏఎన్ఎంగా పనిచేస్తున్నాము గిన్నెదరి హెచ్ఎస్ గర్ల్స్లో గత 15 సంవత్సరాల నుండి. అయితే మాకు ఫస్ట్లో 500 నుండి వేతనం 500 నుండి మళ్ళీ 1000 రూపాయల నుండి 1500 అట్లా 2000 4000 అంతే. 4000 వేతనం నుండి ఇప్పటి వరకు చేస్తున్నాం సార్. ఫ్రీ సర్వీస్ కూడా ఇచ్చాము. ఫ్రీ సర్వీస్ ఇప్పటి వరకు కూడా ఫ్రీ సర్వీసు. సో మొన్నట్లో 2013లో జూన్లో మాకు అవుట్ సోర్సింగ్ కింద జాబ్స్ పెట్టారు సార్. అవి అప్లై చేసినాం. ఆల్మోస్ట్ రిజల్ట్ వచ్చింది. వచ్చేసరికి వెరిఫికేషన్ అయింది. వెరిఫికేషన్ కూడా అయింది సార్. సో ఆర్డర్ ఇచ్చేసరికి కేసు వేశారు సార్. ఇప్పటి వరకు అవును సార్, మాకు ఆర్డర్స్ ఇవ్వలేదు. ఇంతవరకు ఏం లేదు సార్, మా డ్యూటీ లేదు. అవసరాలు 4000కు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్. ఆశ్రమ పాఠశాల ఐటీడీఏ డిపార్ట్మెంట్లో కమిషనర్ మేడం, కమిషనర్ చుట్టూ కూడా బాగా రోజులు తిరిగినాం సార్ మేము. కానీ మాకు ఐటీడీఏ చుట్టూ తిరుగుతున్నాం. మాకు 5 నెలల జీతాలు రాలేవు. మాకు పనిలో కూడా తీసుకుంటలేరు. అమ్మ అపార్ట్మెంట్ లెటర్ వస్తుందని చెప్పిండ్రు, చెప్పలేరు. మేము సీనియర్ల నుంచి ఇంకా కొన్ని జాగాలలో జూనియర్లను కూడా తీసుకున్నారు. మరి మా పరిస్థితి ఏంటి అర్థమైతే లేదు. మరి పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలా సార్లు అన్ని షాపెట్టు చుట్టూ తిరిగినాము, ఎవరు పట్టించుకోలేరు. ఆసిఫాబాద్ కొమరం జిల్లా ఆసిఫాబాద్ నుండి మేము గత 2012లో మేము సిలిండర్ అయినాం. అప్పటి నుంచి మాకు రివార్డు ఉండే. ఆ రివార్డు ఇప్పటిదాకా ఏమీ లేదు. ఇప్పటిదాకా మా కొమరం డిస్టిక్ అయినప్పుడు మేము పిటిషన్ వేస్తూనే ఉన్నాం. రేప్రా మాప్రా ఇదే పని. ఇప్పటిదాకా ఏం కాలేదు. కాబట్టి ఇప్పుడు సీఎం సార్ని కలుద్దామని వస్తే సీఎం సార్ కూడా మాకు కలవలేదు. ఎవరో ఒకసారి ఉండి ఆయనకి ఇచ్చినాం. మీకు ఏమో ఓటీపీ వేస్తా అని చెప్పిండు. ఇక అట్లా వినేసి అప్పుడు దాకా బయలుదేరినాం బయటికి. ఇప్పుడు మాకు కూడా 2 సంవత్సరాల నుంచి జీతాలు లేకుండా ఫ్రీ సర్వీస్ చేస్తున్నాము. 24 గంటలు ఉండి పిల్లలకు సేవలని అందిస్తున్నాం సార్. అయినా మాకు ఎవరు కూడా మాకు పట్టించుకుంటలేరు. మరి గవర్నమెంట్ అయినా మాకు పట్టించి మా సమస్యకి పరిష్కారం చేస్తారని చెప్పేసి పొద్దున 5 గంటల నుంచి క్యూలో ఉండేసి మా సమస్య. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ ప్రభుత్వంలో సమస్యలు వినేందుకు వాళ్ళు అవకాశం ఇచ్చినారు. సో ఆ పరిష్కారం అవుతాయనేటువంటి ఆలోచనతో జనం చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. ఎటువైపు చూసినా జనం మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మనము లాస్ట్ 2-3 వారాలు చూసినాము. ప్రజాభవన్ వద్ద 10 గంటల తర్వాతనే లోపలికి అనుమతిస్తుండడంతో చాలా వరకు క్యూ పెరిగిపోతుంది. దీంతో 8 గంటలకు వచ్చినా 8:30కు వచ్చినా వాళ్ళందరినీ వెంటనే లోపలికి పంపిస్తున్నారు. ఇవాళ ప్రజాభవన్కి వినతులు స్వీకరించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ అందుబాటులో ఉంటారు అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. ఇక ప్రజావాణి పైన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి హరిచందనను స్టేట్ నోడల్ ఆఫీసర్గా రాష్ట్ర ప్రభుత్వం నిన్న రాత్రి నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సో ఈ
ప్రజాభవన్లో వినతులు ఇస్తే చాలా వరకు సాల్వ్ అవుతాయి వాళ్ళ సమస్యలు అనేది చెప్తా ఉన్నారు. ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు. దాని తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్న, ఏది మీకున్న సమస్య ఏంది? అంటే మీరు బ్యానర్లు తీసుకొని కండువాలు వేసుకొని వచ్చినారు, ఇక్కడ నిరసన కూడా తెలుపుతున్నారు. మీకున్నటువంటి సమస్య? మాది నిరసన ఏం లేదు. మేము అదే తెలంగాణలో 2018లో అప్పటి ముఖ్యమంత్రి గారు పాడి రైతుకు లీటర్కు 4 రూపాయలు ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చి ఆదుకుంటా అన్నారు. 2018 సంవత్సరం ఒకటి సంవత్సరం ఇచ్చారు. 2019 నుండి ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుండి ఎలాంటి రూపాయి చెల్లించలేదు పాడి రైతులకు. 5 సంవత్సరాల నుండి ఇలాంటి రూపాయి చెల్లించలేదు. అలాగే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాకముందు పశు బీమా పథకం ఉండే. అప్పుడు ఈ తెలంగాణ వచ్చినాక 2 సంవత్సరాలు మాత్రమే కొనసాగించారు. మళ్ళీ అది బంద్ చేసి 8 సంవత్సరాల నుండి అది పథకలేదు. ఇతర రాష్ట్రాల నుండి వాళ్ళ సొంత డైరీ యజమానులు వాళ్ళ సొంత లాభాల కోసం ఇతర రాష్ట్రాల నుండి పాలు తెప్పించుకుంటారు. ఇక్కడ రైతులను నట్టేనే ముంచుతున్నారు. సత్వమే ముఖ్యమంత్రి చర్య తీసుకొని ఈ 4 రూపాయలు వెంటనే విడుదల చేసి ఇతర రాష్ట్రాల నుండి పాలు బంద్ చేసి ఇక్కడ రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మీకున్నటువంటి సమస్య? సిద్దిపేట జిల్లా మాది కుమ్రవెల్లి మండలం, గ్రామం కూడా కుమ్రవెల్లే. మా కాడ 59 58 జీవో ప్రకారంగా మేము డబ్బులు కట్టించుకోరు. మాతోటి కట్టించుకొని ఇప్పుడు కాదు చాలా రోజుల నుండి వాళ్ళు అంటే టీఆర్ఎస్ వాళ్ళు మాజీ సర్కార్ ఏదైతే ఉందో వాళ్ళు మొత్తం భూ కబ్జాలకు పాల్పడి ఎవరైతే వాళ్ళు ప్రశ్నిస్తారో వాళ్ళని అనగదొక్కుడు చేసిర్రు. మా నాయనను కూడా ఈ 59 జీవో ప్రకారం మాకు డబ్బులు కట్టమని వస్తే మేము డబ్బులు కట్టినాము. తీరా రిజిస్టర్ చేయమని అంటే వాళ్ళు స్థానిక లీడర్లు చెప్తేనే, ఎమ్మెల్యే చెప్తేనే వాళ్ళు రిజిస్టర్ చేస్తారట ఎంఆర్ఓ. మీ ఎమ్మెల్యే సిద్దిపేట అంటే హరీష్ రావు. ఆయన అందరూ సమస్యలు వింటాము, సమస్యలు ఏమి లేవు అనేటువంటి అంశం ఆయన అనేక సార్లు చెప్పారు. నేను 4 సార్లు కూడా నేను హరీష్ రావు కూడా నేను ఫోన్ ద్వారా నేను పోతే కూడా కలవపోతే ఫోన్ ద్వారా కూడా ఎన్నికల కూడా అడ్డం ఉన్నాయని చెప్పేసి నేను తర్వాత మాట్లాడతానని చెప్పిండు. మా కాన్స్టిట్యూషన్ జనగాం వస్తుంది. జనగాం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాకు మాజీ ఎమ్మెల్యే ఉండే. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఈ వేరే ఎమ్మెల్యే వచ్చాడు. ఆయన కూడా ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ చేయమంటే కూడా రిజిస్ట్రేషన్ ఏనిస్తలేరు. ఆ ఎంఆర్ఓలను బెదిరించుకుంటా రిజిస్ట్రేషన్ లాపించిండు. ఈ రిజిస్ట్రేషన్ లాపించి బెదిరించిందని నేను కాంగ్రెస్లో తిరుగుతానని నేను కాంగ్రెస్ వాళ్ళతో తిరుగుతున్నాను, వాళ్ళ మీద మాజీ ఎమ్మెల్యే మీద నేను అసత్య ప్రచారాలు చేసినని చెప్పేసి నన్ను చంపుతాను తిరిగిండ్రు. తిరిగితే మా నాయన ఇంటికి వచ్చి మా నాయన దేని గురించి రిజిస్ట్రేషన్ ఆపిస్తున్నావు అని పోయి అడిగినందుకు నన్ను నీ కొడుకుని చంపుతానంటే వచ్చి ఇంటికాడికి వచ్చిన తర్వాత భయానికి చచ్చిపోయినాక కూడా దేనివల్ల వీళ్ళు భయపెట్టి చంపుతారు. వీళ్ళు మాకు రిజిస్ట్రేషన్ చేస్తారా, మాకు న్యాయం చేయాలని మేము పోలీస్ స్టేషన్, సిపికి, ఎస్ఐకి వీళ్ళందరికీ కలెక్టర్ కాడికి వెళ్ళి మా నాయన చచ్చిపోయినా కానీ సాగు పెట్టుకొని కూడా 4 నెలలు వాళ్ళ చుట్టూ తిరిగినా కానీ వాళ్ళు ఎలాంటి న్యాయం జరగలేదు. అందుకోసమని వాళ్ళ మీద ఇప్పుడు పిటిషన్ ఎన్నికి మళ్ళీ ఇక్కడికి అదే ఫిర్యాదులు ఇక్కడ ఫిర్యాదు చేస్తానికి వచ్చిన. సో మనము ఒక్కసారి ఇటువైపు గమనిస్తే జనము చాలా మంది వస్తూనే ఉన్నారు. ఇంకా ఎక్కువ ఇబ్బందులు అవుతాయని ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు, మరోవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు ట్రాఫిక్ని ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా వాటిని క్లియర్ చేసేటువంటి ప్రయత్నాలు ఒకవైపు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో అంటే 10 గంటలకు ఈ ప్రజావాణి అనేది స్టార్ట్ కాబోతుంది. సో జనము మరీ ఎక్కువ ఇంకా వచ్చేటువంటి అవకాశాలు ఇక్కడ పరిస్థితి చూస్తే కనిపిస్తూ ఉంది. పాపం జనం చూడొచ్చు, ఇగో దొడ్డు ఫైల్స్ తీసుకొని, వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను తీసుకొని, ఇగో మనం అందరి చేతిలో చూడొచ్చు, ఏదో ఒక కాపీ కనబడుతుంది, ఏదో ఒక పేపర్ కనబడుతుంది, ఏదో ఒక ఫైల్ కనబడుతుంది. అంటే ఉదయం తెల్లవారుజామున ఇవాళ ప్రజావాణి ఉంటుందని ఒక రోజు ముందే వాళ్ళ సొంత జిల్లా అయినటువంటి ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, ఇట్లా అన్ని జిల్లాల నుంచి ఒకరోజు ముందే హైదరాబాద్కి చేరుకొని ఇక్కడ ఎంత ఇబ్బంది అయినా ఎక్కడో ఒక చోట ఉండి వాళ్ళకి సంబంధించినటువంటి వినతులు తీసుకొని ప్రజాభవన్ దగ్గరికి ఉదయమే చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనము చూడొచ్చు. ఇటువైపు డ్రైవర్స్కి సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళు ఉన్నటువంటి సమస్యలు వీటికి ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్తాను. అమ్మ ఏం పేరు? మీ పేరు? నా పేరు సుందరమ్మ, కొడంగల్ నుండి వచ్చిన. కొడంగల్ మా భర్త గురించి, మా భర్త విఆర్ఓ ఉంటే నేను మా భర్త ఏం చేసిండు, అన్న భార్య అని మొత్తం ఆయన రికార్డులో పేరు రాయించండి, నా పేరు తీసేసి. నేను కలెక్టర్ చుట్టూ తిరిగాను. ఇది కొడంగల్ కలెక్టర్ దగ్గర, కొడంగల్ అంటున్నా, నారాయణపేట కలెక్టర్ దగ్గరికి పోయినాను, ఇక్కడ హైదరాబాద్ కలెక్టర్ అమ్రపాల్ దగ్గరికి అక్కడికి వచ్చాను. ఎక్కడెక్కడ తిరిగినా కూడా నా పనులు కాలేదు. మధ్యలో అంతా ఆపేస్తున్నారు. కోస్గిల మొత్తం లీడర్ల దగ్గర కూడా వెళ్ళాను, అక్కడ కూడా పోయినా కూడా నా పనులు పోలీస్ స్టేషన్లో అయితే లేదు, కోర్టులలో అయితే లేదు, ఏడ నా పని చేయకుండా చేస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారు మొత్తం. మరి ఇది ఏం చేయమంటారు? లాస్ట్కి ఇక్కడికి వచ్చినా మరి ఏం చేస్తారు? అన్న భార్య నుంచుకొని ఇలా చేస్తున్నారు. అన్న భార్య పేరు రాయించాడు రికార్డులో.
సర్వీస్ బుక్లు ఇది మొత్తం ధరణికి సంబంధించిన ఇబ్బందులు. ధరణి కాదు, జాబు మా విఆర్ఓ సతాయించి నన్ను ఇట్లా చేస్తున్నాడు అనమాట. నాకు 2 ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు చేయమంటే పెళ్ళిళ్ళు చేయలేదు, ఇక అందరు కలిసి పెళ్ళిళ్ళు చేశారు 2 పిల్లలది. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? నాకు మా అమ్మ కూడా లేదు, ఎవ్వరు లేరు. ఇప్పుడు నా పరిస్థితి ఏందని మళ్ళీ పెద్దల దగ్గర పోయి అడిగితే చూస్తాం అంటున్నారు. చూసలేరు సార్ ఎవరు, అందరు మా ఇట్లా పక్కకు జరుగుతున్నారు. మనము ఒకసారి అటువైపు గమనిద్దాము. కాళేశ్వరంకి సంబంధించినటువంటి బాధ్యత అందరూ ఇక్కడికి చేరుకున్నారు. ఆ బ్యానర్ చూడొచ్చు, వాళ్ళు నిరసన చేస్తూ ఇక్కడికి వచ్చారు. కాళేశ్వరం బాధితుల భూసాధన కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళందరూ ఇక్కడికి చేరుకున్నారు. ప్రజావాణిలో వాళ్ళ వాయిస్ వినిపిస్తే వాళ్ళ సమస్యలు తీరుతాయనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసము మేము ప్లీజ్ మీ అందరికి దయచేసి రేవంత్ సారు మీ కాలు మోగుతాను. మేము 32 ఏళ్ళ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లెక్క కిరాయిలు ఉంటున్నాము, ఇళ్ళలో పని చేసుకుంటున్నాము. కేసీఆర్ సార్ ఒక్కసారి కూడా అహంకరించలేదు. బర్కత్పూర్ ఏరియాకు కాల వెంకటేష్ గారికి 10 సార్లు తిరిగినా లోపలికి అండర్ చేయలేదు. మీ అందరు 10,000 దండాలు, మాకు ఇల్లు కావాలి. సంవత్సరానికి 5,000 రూపాయలు పెంచుతున్నారు ఇంటి కిరాయికున్న వాళ్ళము. ఇప్పుడు ఎంత కిరాయి? ఎంత? ఇప్పుడు 6,000 ఇస్తే ఉండరు, లేకపోతే లేదు అంటారు. మేము ఇళ్ళలో పని చేసుకుని పాచి పని చేసుకునేటోళ్ళు బతికేటోళ్ళం 6,000 కావాలంటే ఎట్లా అడుగుతాము? మేము పిల్లలు చదివించుకోలేక కూలి పని వస్తుంది. మాది ఫ్యామిలీ 30 మంది ఫ్యామిలీ ఉన్నారు, అందరు కిరాయికే ఉన్నాము. నువ్వు 32 ఏళ్ళ నుంచి ఇల్లు ఉంటున్నాను, మా ఆయనను కొట్టిరు కాల్ చేయమని. బర్కత్పూర్ ఏరియాలో ఎస్బీ గ్యాస్ కంపెనీ పక్కన డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి అప్లై చేసినాను. చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి నుంచి అప్లై చేస్తున్నా, ఇంతవరకు ఇల్లు రాలేదు. మా ఆయనను కొట్టిరు, మాకు రేట్ పెంచ్ అంటాను. మేము 2 నెలల నుంచి ఉన్నాం సార్, మాకు రూమ్ దొరికినాక పోతామంటే దండ మీద బట్టలు ఆరేస్తే కట్ చేసి మా ఆయన కొట్టిరు ఒక్కని కానీ చూసి. నా కొడుకుని చేసి ఉంటాడు, మా పని పోతాడు. మేము కూలి చేసుకుంటే బతకటాల ఊరికి పోతే మేము ఊళ్ళో ఇల్లు లేదు, ఆకిల్ లేదు. మీరు ఊళ్ళో హైదరాబాద్లో ఓటేస్తారు, మీ హైదరాబాద్లోనే అడగండి. మీరు సిటీలో ఉంటారు కాబట్టి 32 ఏళ్ళ నుంచి సిటీలు ఉంటారు, మీరు సిటీలో అడగండి. మమ్మల్ని ఎట్లా అడుగుతారని. మాది పెద్ద ఉప్పరం దంతాలపల్లి మండలము, నర్సిలపేట గ్రామం ఉండే. అప్పుడు మీరు మమ్మల్ని అడగొద్దు. మీకు ఏడ ఓటేస్తున్నారో ఆడనే అధికారంగా అడగండి. మాకు ఇల్లు పెట్టలేదు సార్. ఇప్పుడు అన్న రేవంత్ సారు నీ దండం పెడతా, మాకు దయచేసి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి సార్. నేను ఇన్ని ఏళ్ళ నుంచోని నేను కిరాయికుంటున్నాను అదే ఇంట్లో. మా ఆయన కొట్టిండ్రు, మీరు కాల్ చేయండి, మాకు ప్రాబ్లం అవుతుంది. డిస్ట్రిక్ట్ పిల్లమరి మేము 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాము, పాస్ పని చేసుకొని బతుకుతున్నాము, ఇళ్ళల్లో పని చేసుకొని బతుకుతున్నాము. 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాము. దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు ఇండ్లు ఇప్పించాలి. ఎటుబడి పోయిన మా ఆయన కూడా మాకు ఏమి న్యాయం చేయలేదు. ఈయన దయచేసి మాకు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. మాకు చెప్పండి, ఇట్లా మాకు ఎవ్వరేం న్యాయం చేసింది? ఇగో మా ఆయనకు 2012లో కన్ను పోయింది సార్. కన్ను పోతే సర్టిఫికేట్ గురించి ఏ హాస్పిటల్ తిరిగినా కానీ సర్టిఫికేట్లు అయితలే సార్. తిరిగి సర్టిఫికేట్లు ఇవ్వడంగా ఎట్లా అయిపోయినాయి చూడండి. ఇగో 2012 నుంచి ఆయన కన్ను కనబడతలేదు, పింఛన్ వస్తలేదు, సర్టిఫికేట్ అడుగుతారు, ఆయనకు అయితలేదు సార్. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఒక కన్ను కనబడుతుంది, ఇంకో కన్ను మంచిగా 2 కన్నులు పోతేనే ఇస్తామంటారు. మళ్ళీ మేము ఇన్ని సంవత్సరాల నుంచి అట్లనే బతుకుతున్నాం. మాకు ఏదైనా ఒక న్యాయం చేసి మా ఆయనకు పింఛన్ రాయాలని కోరుకుంటున్నా సార్. మాకు చిన్న 2 పిల్లలు ఉన్నారు సార్. మాకు అంటే ఎవరిని కదిలించినా ఇక్కడ ఇల్లు గిట్టంగా లేదు సార్. ఇల్లు కిరాయి కట్టుకునే బతుకుతాం. మాకు ఇప్పటి వరకు రేషన్ కార్డు ఇవ్వడం లేదు. రేషన్ కార్డు గిట్టంగా అప్లై చేస్తుంటే అయితలేదు సార్. మాకు ఎవరిని కదిలించినా పాపం చాలా ఇబ్బందులు, కళ్ళలోంచి నీళ్లు గార్చుకుంటూ వాళ్ళ బాధలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇగో చాలా మంది వినతులు ఇగో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నల్గొండ జిల్లా పెద్దలపల్లి గ్రామం నుంచి వచ్చామన్న, త్రిపుర మండలం నల్గొండ జిల్లా. ఇది గ్రామ పంచాయతీ 1959 ఏర్పడదన్న. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ అనేది ఎస్సీ రిజర్వ్డ్ కాలేదు. అక్కడ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నా కానీ ఇక్కడ పాపులేషన్ 400 నుంచి 600 ఓట్లు ఉన్నాం అక్కడ ఎస్సీలం ఉన్నా కానీ అక్కడ ఎస్సీకి జనాభాకు పంచాయతీ ఎన్నికలు ఎస్సీ రిజర్వ్డ్ కావట్లేదు. మా గ్రామ పంచాయతీ ఇప్పటి నుంచి ఎప్పటికైనా బీసీలో కేటాయించారు, బీసీ జనరల్, బీసీ మహిళలకు కేటాయిస్తారు. 2013 సంవత్సరంలో ఎస్టీ మహిళలు లేకున్నా కానీ మా ఊళ్ళో ఎస్టీ మహిళలను పెట్టి ఎస్టీ రిజర్వ్డ్ చేశారు, ఎస్టీ ఇనామస్ ఇచ్చారు. ఆ సంవత్సరం 2013లో మేము 300 నుంచి 400 ఓట్లు ఉన్నాము. అయినా మనకి అప్పుడు ప్రభుత్వం మాకు రిజర్వేషన్ కల్పించలేదు. ఈ అంశం మీద మేము మాట్లాడడానికి నేను సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి
ఈ విషయం మీద రేవంత్ రెడ్డి సార్ గారికి నేను ఆల్రెడీ వినతి పత్రం ఇచ్చాను. ఈ అంశం మీద సార్ దృష్టి సారించి ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఈసారి మా గ్రామ పంచాయతీకి ఎస్సీ రిజర్వేషన్ వచ్చేలా కృషి చేయాలని సార్ని మేము కోరుకుంటున్నాము. అన్న, నేను నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నుంచి వచ్చాను. నేను గతంలో 2006లో కుబీర్ మండలము పార్టీ బి జుమిడ వద్ద 3 ఎకరాల 25 గుంటల భూమి కొన్నాను. అది కూడా సాదా బైనామాలో కొన్నాను. సో సాదా బైనామాలో కొన్న భూములకు పట్టాలు అవుతలేవు. కానీ గతంలో 2016లో కేసీఆర్ ప్రభుత్వం ఏమున్నదంటే 2016లో సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన భూములకు సాదా బైనామా ద్వారా భూములు కొనుగోలు చేసిన వాళ్లకు తహసీల్దార్ ద్వారా పర్యవేక్షణ అది ఎంక్వైరీ చేసిన తర్వాత 13B సర్టిఫికేట్ ఇష్యూ చేసి టైటిల్ పాస్బుక్ ఇస్తామని అన్నారు. కానీ అక్కడ ఏమైందంటే అక్కడ తహసీల్దార్తో లాబింగ్ చేసుకున్న వాళ్ళకి బెనిఫిట్స్ అయినా మిగతా వాళ్ళకి ఏం కాలేదు. అందులో ఇంకొకటి ఏమైపోయిందంటే ఇప్పుడు ధరణి కొత్తగా వచ్చినప్పటి నుంచి ఏమవుతుందంటే ధరణిలోనేమో ఎవరైతే ఓల్డ్ పట్టాదారు ఉన్నాడో పాత పట్ట ఉన్న తన పేరే వస్తున్నది, కౌలుదారు కాసుదారు పేరు వస్తలేదు. ఆ కాలం లేదు అందుకోసము అమ్మిన వాళ్ళు కూడా పట్టాలు అయిపోయినాయి. ఇప్పుడు నాకు పట్టా కాలేదు. సో నాకు 3 ఎకరాల 25 గుంటల భూమి పట్టా కావాలి. నేనేమో 2014 ముందు కొన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది. సో నేను సాదా బైనామా ద్వారా ఫీజు కట్టాను ఆన్లైన్లో. తర్వాత ప్రభుత్వంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని ప్రాసెస్ చేసేటప్పుడు హైకోర్టులోనేమో కేసు దాఖలు అయిపోయింది నిర్మల్ నుంచి. ఏమని సాదా బైనామా చెల్లదు, 1971 యాక్ట్ ప్రకారం 66 ప్రకటన ఇది సాదా బైనామా చెల్లదు, ఇది పాత చట్టంలో వస్తుందని చెప్పి హైకోర్టు ఏం చేసిందంటే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఏమని ఇచ్చింది? 2020 అక్టోబర్ 21 నుంచి 29 మధ్యాహ్న ఎవరైతే దరఖాస్తు పెట్టినారో వాళ్ళకి ప్రాసెస్ చేయాలి, వాళ్ళకు 13B ఇష్యూ చేయాలి, టైటిల్ బుక్ చేయాలి అని చెప్పారు. కానీ అది ఏమైపోయిందంటే చిటిచూరు తహసీల్దార్ వరకు అటువంటి విషయం ఏం తెలియలేదు. నేను దీనికి సంబంధించి ఏం చేశానంటే తహసీల్దార్ గారికి గతంలోనేమో ఏం చేశాను, ఆర్టీఐలో ఒక అప్లికేషన్ పెట్టాను. ఏమని, నేను గతంలో ప్రభుత్వానికి సరైన సమయంలో ఏదైతే అక్టోబర్ 21 నుంచి 29 మధ్యలో 2020 వరకు ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి ప్రాసెస్ చేయాలని పెట్టిన కదా. అయితే నేను దరఖాస్తు పెట్టాను, నా అప్లికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది, చుట్టుపక్కల ల్యాండ్స్ వాళ్ళ సంతకాలు తీసుకున్నారు, మొత్తం అయిపోయింది. నాకు 13B ఎందుకు ఇష్యూ చేయాలంటే వాళ్ళు ఆర్టీఐలో నాకు రిప్లైగా ఇచ్చారు, ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినాక మీకు మీకు 13B సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం, మీ పర్యవేక్షణ మేము మొత్తం దరఖాస్తు పరిశీలన జరిగిందని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. కనీసం ఇప్పటికైనా ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వము ఆశలతో ఉన్నాము, లక్షల దరఖాస్తులు ఉన్నాయి, సాదా బైనామాలో పరిష్కరిస్తారని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాము. అన్న మాకు డిఎస్సిలో పర్సంటేజ్ గురించి నిబంధన అని పెట్టేసి మాకు 2017, 2023లో అవకాశం ఇవ్వలేదన్న ఇంటర్ పర్సంటేజ్ అని. ఇప్పుడు మెగా డిఎస్సి చేస్తా అంటున్నారు. మన ఎన్సీఆర్టీ రూల్ ప్రకారమే ఉంది. మాకు ఇంటర్మీడియట్లో 40%, 45% ఉండాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? మేము అప్పుడు పాస్ కావడమే ఎక్కువ. ఆ కాలంలో 2007 అని పెట్టిండు. 2007 కాదు, 2015 ఉండాలి ఎన్సీఆర్టీ రూల్ ప్రకారం. కానీ మాకు 2023లో కూడా మెగా డిఎస్సి చేస్తా అంటున్నారు. దాంట్లో ఎటువంటి కోర్టు కేసులు లేకుండా, పర్సంటేజ్ లేకుండా మాకు అవకాశం ఇవ్వాలని అందరం ఎస్సీ, ఎస్టీ, ఓసీ వాళ్ళం అందరం అడుగుతున్నాం, విద్యార్థులం. థ్యాంక్ యూ. ఇది విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యమకారుల వరకు, భూముల దగ్గర నుంచి ఇట్లా అనేక సమస్యలు జనం ఇక్కడికి వినతులు తీసుకొని వస్తున్నారు. మా వినతులు విన్నా కొత్త ప్రభుత్వం వచ్చింది, ఈసారైనా ఈ ప్రభుత్వం విన్న తర్వాత దానికి పరిష్కారం లభిస్తుంది అనేటువంటి ఆలోచనతో జనం చాలా మంది ఉన్నారు. చాలా ఆశలతో వీళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు, వినతులు ఇస్తున్నారు. మరి చూడాలి వీళ్ళందరి పరిష్కారాలకు ఎంతవరకు రిజల్ట్ వస్తుంది, ఎంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వము సొల్యూషన్ చూపిస్తుంది అనేది వేచి చూడాలి. ఎటు చూసినా ప్రజాభవన్ దగ్గర పెద్ద ఎత్తున జనం వాళ్ళ విజ్ఞప్తులతో వినతులతో ప్రజాభవన్ దగ్గరికి చేరుకున్నటువంటి దృశ్యం ఇక్కడ కనిపిస్తోంది. చంద్రిక.